మన దేవుళ్ళల్లో ప్రత్యేకమైన రూపం కలిగినది లార్డ్ గణేశుడు. ఒక్కదంతం మాత్రమే ఎందుకు ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి ఉన్న కారణం అసలు ఒక అద్భుతమైన త్యాగకథ. ఒకసారి మహర్షి వ్యాసుడు మహాభారతాన్ని లిపి రూపంలో రాయాలని నిర్ణయించుకున్నారు. ఆ మహాగ్రంథాన్ని రాయాలంటే ఏమాత్రం ఆగకుండా వినడానికి, అర్థం చేసుకోవడానికి, వెంటనే రాయడానికి వ్యాసుడు చూసిన ఒకే వ్యక్తి వినాయకుడు. వినాయకుడు కూడా ఒక షరతుపై అంగీకరించారు. నువ్వు రాయడం ఆపకూడదు. నేను రాయడం ఆపినా కూడా పదాలు ఆగకూడదు అని. వ్యాసుడు అంగీకరించి మహాభారత పారాయణం మొదలుపెట్టాడు. కానీ మధ్యలో ఒక విశేషం జరిగింది. గణేశుడి కలం అకస్మాత్తుగా తెగిపోయింది. వ్యాసుడు వేగంగా చెప్పుకుంటూ ఉండగా ఆగిపోతే ఒప్పందం భగ్నమవుతుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వినాయకుడు తన కుడి దంతాన్ని విరిచేసి అదే కలంగా మార్చుకుని రాయడం కొనసాగించారు. అలాంటి మహాగ్రంథం ఆగకుండా రాయించాలన్న భక్తి, అలాంటి నిబద్ధత, అదే ఆయనను ఏకదంతుడుగా మార్చింది. వినాయకుడు ఒక్క దంతం కేవలం ఒక్క రూపం మాత్రమే కాదు. అది త్యాగం, శ్రద్ధ, కర్తవ్య నిబద్ధతకు ప్రతీక. మనకు నేర్పే పాఠం ఇదే. నిబద్ధత ఉంటే ఏ అడ్డంకినైనా అధిగమించగలం. అందుకే గణేశుడు జ్ఞానం, పట్టుదల, ప్రారంభాల దేవుడు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిథ్ హబ్ తెలుగు. థ్యాంక్ యూ.